ఏంట్రా బాబు ఇంతమంది ఉన్నారు, పెట్రోల్ దొరకని కూడా దొరకట్లేదు నాయన. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అవుట్ఫిట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అసలు పొద్దున్న పెట్రోల్ కొట్టించుకుందామని పెట్రోల్ బంక్ వెళ్తే అసలు నాకంటే ముందు ఎంతమంది ఉన్నారో చూడండి. ఇటువైపు బైక్ల కోసమని, అటువైపు ట్రాక్టర్లు కార్ల కోసమని. మన జానుగాడికి చాలా మంది ఫ్యాన్స్ తయారయ్యారు. ఈ బాబోయ్, వాడితో ఫోటో దిగి నాకు పంపిస్తున్నారు ఆ ఫొటోస్ని. ఎవరో కాదు వాళ్ళు, అంటే పోస్ట్ ఆఫీస్లోనే పనిచేస్తారనమాట, వేరే ఊరోళ్ళు. కానీ నా వీడియోస్ చూసి ఈ బుడిదానితో ఫోటోలు దిగి నాకు పంపిస్తున్నారు, అందుకని వచ్చానమాట. ఇది చూస్తేనేమో ఇక్కడ ఆడుకుంటుంది. ఇంకా చాలాసేపు అలా మాట్లాడిన తర్వాత ఇంకా రాత్రి అయిపోయింది. సో వీడి పేరు దీపేసి అనమాట. వీడు ఇదివరకు నాతోనే ఉండేవాడు, కానీ ఇప్పుడు వేరే ఊరికి వెళ్ళిపోయాడు. సో వీడు వచ్చాడనమాట. వీడు ఫ్రూట్స్ తీసుకెళ్తానని చెప్తే ఫ్రూట్ షాప్కి అయితే వచ్చాము. చూడండి ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో. అయినా నాకు డౌట్ వస్తుంది, ఇన్ని రకాల ఫ్రూట్స్ని వీళ్ళు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయలేరు, మరి ఎక్కడ స్టోర్ చేస్తారని ఆంటీని అడిగితే, మా ఇంట్లో ఏసీ ఉంది బాబు, వీటి కోసం అని సపరేట్గా ఏసీ కొన్నాం మేము, ఆ ఏసీలో పెట్టుకుంటాము మిగిలిన ఫ్రూట్స్ అన్నిటినీ, లేకపోతే అవన్నీ పాడైపోతాయి అని చెప్పింది. వాళ్ళకంటే ఏసీ ఉంది, మనకి ఫ్రిడ్జ్ కూడా లేదురా నాయన. ఇప్పుడు ఇన్ని తీసుకెళ్ళినా వేస్ట్, అందుకని వాడు కొన్ని తీసుకెళ్ళాడు అనమాట. ఒక 4 బనానాలు, అలాగే ఆరెంజ్ కూడా తీసుకెళ్ళినట్టు గుర్తు. ఇక్కడ చూసారా మ్యాంగోస్ కూడా ఉన్నాయి. మ్యాంగోస్ మన వైపు ఆంధ్రాలో బాగుంటాయి, కానీ ఇటువైపు ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకనే నేను కొనలేదు. సరే, ఈ బ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్.